అయితే ఇంకోటి గురుగారు, చాలా అందరింట్లో ఉండే సమస్య ఇది. మనం పెళ్లి జరుగుతది గదా! అప్పుడు ఆ! పెళ్లి పత్రికలు పంచుతాం. మనం 1000 మందికి పిలుద్దామని ఆ! అనుకుంటాం. 1000 కాదు 2000 కొట్టిస్తాం. 2000 కొట్టిస్తాం. ఏదే పంచుడు వంచం. కుప్పలు కుప్పలుంటాయి ఇంట్లో. అవును. వాటినేం జేయాలి? ఒకటంటే ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. వాటన్నిటిని ఏం జేయాలి? అవును. సో, వాస్తవానికి ఇప్పుడున్నటువంటి సందర్భంలో పెండ్లి పత్రిక మీద ఎంత డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు ఓహ్! అనేటువంటిది కొందరైతే పెండ్లి పత్రిక మీద గణపతి ఐడిల్, హ్మ్. అమ్మవారి ఐడిల్ అంటే ఆ పత్రిక మీద ఉండేటువంటి ఆ గణపతి ఐడల్ తీసుకొని మనము పూజ చేసుకొని పూజ చేసుకున్న ఆచార్య. ఆశ్చర్యపోవాల్సిన అంతే అవసరం గదా! లేదు. అంటే అంగుళం ఆ! అంతనే ఉంటుంది ఆ! గాబట్టి అంత రేంజ్‌కు అంటే నేననేదేంటంటే ఆ రేంజ్‌లో మా రేంజ్ ఇది అనే విధంగా ఆ పెళ్లి కరెక్ట్. పత్రికలను కూడా చూయించేటువంటి పరిస్థితి ఉంటుంది. అవును. ఆ! సో, అలాంటి పత్రికలు ఎక్కువగా ఉన్నాయి, మిగిలిపోయాయి అనుకునే సందర్భంలో కొందరేం చేస్తారంటే గుళ్ళో తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఓహ్! అలా పెట్టకూడదు. ఒక టబ్బు తీసుకొని అందులో కొంత వాటర్‌ను పోసి లైట్‌గా పసుపు, కుంకుమను వేసి అచ్చా! పసుపు, కుంకుమను వేసి కొంత అత్తరు గాని లేదా మంచి సెంటును గాని అందులో కలిపేసి హ్మ్. ఈ ఫోటోలన్నీ ఆ నీటిలో వేసేయండి. నీటిలో వేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ పేపర్ అనేటువంటిది ఆ నీటిలో వేసిన తర్వాత అంతా మొత్తం ఒక ముద్దలాగా అయిపోతుంది. గుజ్జులాగా అయిపోతుంది. అవును. సో, దాన్ని అట్లా మీరు డిస్‌మెంటల్ చేసేస్తే సరిపోతుంది. అంతే అమ్మో! ఎక్కడైనా పారేస్తే. ఓహ్! ఓకే. ఓకే. పత్రికను వారేస్తే ఇబ్బంది. అవును. అవును. అట్లా. తర్వాత గురూజీ భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు పాముని చంపొద్దు అని చాలా సినిమాల్లో గూడా వింటుంటాం మనం. అవును. పెద్దవాళ్ళు గూడా కొబ్బరికాయలు గూడా చెప్తుంటారు. కొట్టొద్దంటారు. ఆ! పాముని చంపొద్దు, కొబ్బరికాయలు ఆ! కొట్టొద్దంటారు. ఎందుకండి ఎట్లా ఇది? ఇది ఇప్పుడు సూపర్‌స్టిషనా? అట్లా ఏంటిదంటే ఆ! ఒక జననము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏదైనా 5వ నెల లోపు మీరు కొబ్బరికాయ గాని, దేవాలయాలు గాని ఏదైనా వెళ్ళవచ్చును. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఓకే. ఇక పామును అంటే ఇప్పుడు, పాముని నిజానికి ఎప్పుడు చంపొద్దు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు నా చెయ్యి ఇట్లా పెట్టుకొనున్నాం. అయ్యో! మీ చెయ్యి ఇట్లా పెట్టుకొనున్నారు. ఎవరో మీ చేతిని తొక్కారు. అవును. ఏమనిపిస్తది? అబ్బా! అనిపిస్తదా? అనిపియదా? బ్రహ్మాండంగా. మనిషి అయితే కోపం వస్తుంది. అదే అక్కడ జంతువు ఉంది, పామే ఉందనుకో, ఇప్పుడు మనల్ని రక్షించుకునేటువంటి సందర్భాలలో చెప్పలేం. కొన్ని కొన్ని సందర్భాలలో చెప్పలేం. అవును. ఇప్పుడు పాము అంటే 10 ఆమడలు వెళుతుంది, 10 చోట్ల వెళ్తుంది అంటూ ఉంటారు. కనుక ఇప్పుడు పామును చంపినటువంటి దోషం గూడా మన ఖాతాలోనే ఉంటుంది. పుట్టేటువంటి పిల్లవానికి కొంతమేర ఆరోగ్య సమస్యలు గాని, నాగదోషం గాని ఉంటుంది అనేటువంటి మేర పామును చంపకూడదు. భార్య ప్రెగ్నెన్స్‌తో ఉన్నప్పుడు అనేటువంటి పరిస్థితి. ఓకే. ఓకే. కనుక మీరన్నట్టుగా ఎప్పుడూ చంపకూడదు. హ్మ్. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం 100% చంపకూడదు. ఎందుకంటే పుట్టబోయేటువంటి పిల్లవానిపై బాగా నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవునా? అబ్బో! గురూజీ పిల్లిని, బల్లిని చంపిన ఇదే ఎఫెక్టా? అది గూడా పెద్ద పాపమా? పిల్లి, పిల్లి డేంజర్. అవునా? పిల్లి అదేంటి చాలా గురువుగారు డేంజర్. బల్లిని చంపితే అక్కడికెళ్లి రావాలంటారు. బల్లిని తాకి ఆ! స్వర్ణ బల్లిని బల్లిని. ఇప్పుడు ఏదైనా మనం కావాల్సుకొని చంపమండి. ఏదైనా. అవును. ఎందుకంటే దగ్గర దగ్గర కొన్ని కోట్ల జీవరాశులు కలిగినటువంటి ప్రపంచం మనది. సో, ఇందులో మనము గూడా అంతే. ఇప్పుడు మనము అబ్బో! బల్లా, అబ్బో! పామా అవి గూడా అంతే. అబ్బో! మనిషా అనుకుంటది. అంతే ఇలా కింద నుంచి ఇలా చూస్తే వామ్మో! ఈడేంటి రాక్షసుల్లా ఉన్నాడే కనుక అనుకుంటది. ఎందుకంటే నన్నడిగితే అవే నయం మనకంటే. కదా! మనకు మనిషి నవ్వుతూ ఉన్నటువంటి మనిషి లోపల ఎంత విషం ఉంటుందో మీకు తెలవదు, నాకు తెలవదు. సర్పం కంటే ఎక్కువుంటది ఆ! విషయం. మనిషి యొక్క మనిషిని ఏ విధంగా అంటే అప్పుడే మంచోడని జెప్పి అనడము, అప్పుడే వీడు వెళ్ళిన తర్వాత ఇంకోనికి వీడు చెడ్డోడని జెప్పి చెప్పడం. అవును. అదొక్క మనిషికే సాధ్యం. ఈ ఈ వీటికేటికి సాధ్యం ఈ గాదు. సకల చరాచర భూమండలంలో ఈ విద్య ఒక్క మనిషికి మాత్రమే తెలుసు. కనుక ఇక్కడ కనబడే మనిషి వేరు, లోపలుండే మనిషి వేరు. ఎవ్వరైనా గూడా, హ్మ్. ఎవ్వరైనా హ్మ్. ఇక బల్లిని చంపితే మనకు కంచి, ఆ! కంచి అదే. అక్కడికి వెళ్ళి మనకు అక్కడ
బంగారు బల్లి ఉంటుంది, దాన్ని ముట్టుకొని రావాలి అని చెప్పి ఎవరు కావలసుకొని ఎందుకు చంపుతారు బల్లిని? అదే. ఆ బల్లి అంటే లక్ష్మీదేవి. వాస్తవానికి కూడా అవును. 3 బల్లులు గనక ఒక్కసారి మీరు చూడగలిగితే, నేను చెప్తున్నా, మీ లైఫ్ టైంలో మీరు రాసి పెట్టుకున్న డైరీలో 3 బల్లులు మీరు ఇన్ కేస్ ఎక్కడైనా చూస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. ఆ, 3 బల్లులు మనం చూడగలగాలి. ఆ, అవి కొట్టుకున్నట్టు కానీ మాట్లాడుకుంటున్నారు. లేదా జనరల్గా 3 బల్లులు ఉన్నట్టు సిచ్యువేషన్ వస్తే అఖండమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మీకు పెరుగుతుందని అర్థము. వావ్, అంతే ఇక సూపర్. ఖచ్చితంగా. మరి మ్యాక్సిమం చీమలు ఇంట్లోకి వస్తే లక్ష్మి అంటారు కదా గురూజీ. నల్ల చీమలు అచ్చా. నల్ల చీమలు వస్తే అవి ఎక్కువ కనబడవు అసలు వాస్తవానికి. అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి వెళ్తున్నాయో తెలియదు. మీరు నమ్మరు. ఒకసారి అభిషేకము చేద్దాము అని చెప్పి అమ్మవారికి, దుర్గా అమ్మవారి దేవాలయం అది, అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పి అంతా తీసి అంతా రెడీ చేసుకుంటే ఇన్ని కుప్పలు కుప్పలు ఉన్నాయి అక్కడ. ఆ, జ్ఞానం ఎందుకు ఉన్నాయి అనుకున్నా. మంచిగా చక్కగా పసుపు కలిపి పోసేసిన. ఆ, ఎంతలా మాయమైపోయినాయి అంటే అవి అంతలా మాయమైపోయినాయి. కొన్ని చెప్పలేము. అవును. నల్ల చీమలు మనకు రావడము ఎంతో శుభాన్ని తెచ్చిపెడతాయి, ఉమ్, 100%. ఓకే. ఇక ఎర్ర చీమలు ఏంది అంటే బ్యాడ్. ఆ, రెడ్ కలర్ చీమలు వస్తాయి. ఈ జెర్రీ మన దాన్ని ఏమంటారు, జెర్రే కదా, అవును, జరే. ఇవి కొంతమేర మనకు నెగిటివ్ ఇంపాక్ట్. అచ్చా. ఇంట్లో చెడు ప్రయోగాలు కానీ చెడు దృష్టి కానీ ఉంది అనుకునేటువంటి సందర్భంలో సంకేతాలు ఇవి. పల్లెటూర్లలో చలి, మన వర్షాకాలం రాగానే ఇవన్నీ వచ్చేస్తాయి గురుగారు ఇంట్లోకి. చెప్తున్నా కదా, ఆ, పల్లెటూర్లు వేరు. అంటే పల్లెటూర్లలో ఆ వాతావరణం, ప్రకృతి మళ్ళీ. అవును. ఏది ఏమైనప్పటికీ మనకు చెప్పే అటువంటి బల్లి శాస్త్రమైన ఈ యొక్క మనకు సర్పశాస్త్రంలో అయినా కూడా అంతేందుకండి. ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కడెక్కడి నుంచో పాములు లోపలనే బయటికి వచ్చేస్తాయి. అవును. మీరు అన్నట్టుగా పల్లెటూళ్ళలో వస్తుంది. ఓకే. గురుగారు, ఒక 41 రోజులలో నా ఆర్థిక బాధలన్నీ పోయి ఐశ్వర్యవంతుని అవ్వాలి. దీనికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా గురుగారు? ఇట్లాంటి వాటి ఇట్లాంటివి చెప్పండి గురుగారు. ఈ కోరిక మంచిదే, ఆ, కానీ ఆ కోరికకు అత్యాశ తోడు కావద్దు. ఎందుకు అంటే ఈ Right. విషయం నేను చెప్పేది, ఆ, కృతజ్ఞతా భావంతో మనం ఉంటే బాగుంటుంది. మీరు నిజంగానే 41 రోజులలో అయ్యారు అనుకుందాం. 41 రోజుల తర్వాత ఈ మీకు సంబంధించి ఎవరైతే దీనికి ఇక్కడ నీరు పోసారో ఈ చెట్టు పెరగడానికి, అంటే ఎవరైతే నాకు ఈ రెమెడీ చెప్పారో వారి వల్ల నాకు ఈ అద్భుతమైనటువంటి ఫలితం కలిగింది ఓకే. అనేటువంటి భావన మీకు ఉండదు. అప్పుడు అవును. ఉండదు. ఏముంటుంది, నేను ఇది చదివిన, లేదా ఇక్కడ ఈ హోమం చూసిన, లేదా ఇక్కడికి నేను వెళ్ళిన, ఫలానా వ్యక్తి చెప్పినటువంటిది చేసిన, ఇది చేసిన. ఉమ్, సో అదా ఇదా, సరే ఏదైతే అయింది, నాకు పని అయితే అయింది కదా, అది. చూద్దాంలే, ఆ, మళ్ళీ ఎప్పుడైనా ఏమైనప్పుడు చూద్దాం, అది. ఇంతే. కానీ మీరు ఇన్నేళ్లలో ఎవరైనా ఒక మంచి డాక్టరు తను చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయిందనో, తను చేసినటువంటి వైద్యం బాగుందనో, ఎవరైనా పేషెంట్ మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? చాలా తక్కువ. ఎవరు ఇయ్యరు. అవసరం లేదు. పోయినామా, గోళీలు రాయించుకున్నామా, తక్కువైందా, అంతే. ఏమంటారు డాక్టరు, మీరు మళ్ళీ కలవండి అవును. ఈ 2 వారాల తర్వాత. 2 వారాలు కాదు, ఒకటే వారంలో జబ్బు నయం అవుతుంది. ఆ, మళ్ళీ ఎందుకు ఇవ్వడు? సార్ ఇంకా దీనిలో పెద్ద సమస్య. 30 రోజులకు 15 రోజులకు మెడిసిన్స్ రాస్తాడు. ఒకటే రోజు వాడతారు, లేదా 2 రోజులు వాడతారు. కొంచెం తగ్గుముఖం పట్టింది అనగానే డాక్టర్ లేదు, నా మెడిసిన్. నేను చెప్పేది అది. నేను ఎందుకు అంటే మనము ఒకరు మనకు నమ్మకంగా వారి యొక్క టయాన్ని తీసుకొని మనకి రెమెడీ చెప్పారు, దీనివల్ల నాకు మంచి జరిగింది, అవును. ఓకే, నేను మళ్ళీ కలుస్తా. ఉమ్, నిజంగా నా దగ్గరికి అయితే ఆంధ్ర నుండి కానీ ఈ మన భీమిలి, మన ఇదేమిటి భీమవరం నుండి ఇవాళ పొద్దున నరసరావుపేట నుండి, అదేవిధంగా మన నాకేం చెప్పా భీమవరం నుండి ఉమ్, ఇద్దరు పాపం, అంటే వీరు వేరు వారు వేరు. ఆ, ఒకరేమో నైట్ కారులో బయలుదేరి వచ్చి 3:30కేమో చేరిపోయారు నరసరావుపేట నుండి. పాపం చక్కగా ఇన్ని సేపు యాపిల్స్, పండ్లు, స్వీట్ బాక్స్
ఆ? ఆ, తీసుకొని వచ్చి ఇవాళ గురు పౌర్ణమి కనుక మన వావ్. గురు పౌర్ణమి రోజు చేస్తున్న ఈ వీడియో సో వారు ఆ విధంగా నన్ను సర్ప్రైజ్ చేసిపోయారు. బాబా. సంతోషం అనిపించింది. కృతజ్ఞతను మించిన ఆస్తి ఉంటుందండి. అవును, సో నిజంగా. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా చెప్తున్నా నేను ఈ ముఖంగా 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకున్నాడు అతను. బా. ఇగో నేను ఇక్కడే కూర్చున్నా, ఈ ఫోన్ ఇస్తా మీకు ఇట్లనే. ఇందులో తనతో ఫోటో దిగినప్పుడు కానీ వీడియో తీసినప్పుడు కానీ తను అంతటి సంతోషపడ్డాడు. ఆ, మా కూతురు డాక్టర్ చదవడానికి చాలా ఇబ్బందులు, అంటే మనీ రిలేటెడ్, ఇక్కడ లోను, ఇక్కడ డబ్బులు తీసుకొని అడ్జస్ట్మెంట్ చేశాడు. నేను చెప్పినటువంటి ఆ రెమెడీ ఒక ముహూర్తం రోజు ఇది మీరు చేయండి అని చెప్పా. ఆటోమేటిక్గా 3 మంత్స్లో అమౌంట్ అడ్జస్ట్ అయిపోయినాయి. ఎక్కడి నుంచో ఇక అడ్జస్ట్ అయిపోయినాయి, ఇచ్చిండు. బా. మరి దీని తర్వాత తనకు వేరే సమస్య ఏం రాలేదా? ఇక తంతే పరుపు మీద పడ్డా అంటే కాదు, ఇది గుర్తుంచుకున్నాడు. ఇప్పటికీ వచ్చి నాకు చెప్పాడు, చెప్తూ ఉంటాడు, ప్రతి వీడియోకు మెసేజ్ పెడతాడు కింద పాప. ఆ, ఆరోగ్య సమస్యనో ఇంకేదైనా ఉంటే ఉండనివ్వండి, అది వేరు. కానీ ఒక సమస్య అయితే పోయింది కదా. ఒక సమస్య పోగానే దాన్ని మర్చిపోతారు. ఇదైతే అయింది, ఇగో ఇది కొత్తగా వచ్చింది, నాకు ఇది కావాలి. ఇగో ఈ విధంగా ఉండకూడదు. సో 41 రోజులలో అద్భుతమైనటువంటి ఫలితము అనేటువంటి విషయానికి ఒకటే చెప్తున్నాను. గురుగారు. మెంతులు తీసుకోవాలి. ఆ మెంతులను తీసుకొని 21 రోజులు కూడా ప్రతి శుక్రవారము ఓం అశ్వలక్ష్మై నమః, ఓం అశ్వలక్ష్మై నమః, ఓం అష్టలక్ష్మి అశ్వ అశ్వ అశ్వలక్ష్మ్యై నమః, అశ్వలక్ష్మ్యై నమః, ఓం అశ్వలక్ష్మ్యై నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ అశ్వ అశ్వలక్ష్మ్యై నమః. నోరు తిరగట్లేదు మీకు. అస్సలు అశ్వలక్ష్మ్యై నమః, అశ్వలక్ష్మి నమః అంటే అష్టలక్ష్మి అలవాటైపోయి అశ్వలక్ష్మ్యై నమః, రైట్. ఓం అశ్వలక్ష్మ్యై నమః, ఇప్పుడు నిద్రలో అడిగినా చెప్తాను. ఓం అశ్వలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు చదువుకొని కొంత మెంతులను పట్టుకొని చక్కగా కూడా ఒక డబ్బాలో వేయండి. ఇది అనుకున్న తర్వాత డబ్బాలో వేయండి. ఇట్లా మీరు ఒక 21 రోజులు చేయండి. చక్కగా ఆ మెంతులు ఎంత అయితే అయ్యాయో ఇంత అవుతాయి. సో ఆ యొక్క మెంతులను చక్కగా తీసుకొని గ్రైండర్ బట్టి మీరు తినేటువంటి ఆహారంలో ఎన్నైనా వేసుకొని తినొచ్చును. ఓకే. రెండవది అంటే ఎవరికి నచ్చింది వారికి. సేమ్ ఇదే విధంగా ఓం శ్రీలక్ష్మీ నమః, ఓం శ్రీలక్ష్మీ నమః, ఓం శ్రీలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు అనుకుంటూ 21 రూపాయి బిళ్ళలు తీసుకొని శుక్రవారము ఒక బౌల్లో రాక్ సాల్ట్ అంటే మనకు దొడ్డుప్పు అంటారు. సో అందులో 21 నాణాలు పెట్టాలి. శుక్రవారం మొత్తము ఈ మంత్రం చెప్పుకుంటూ ఒక్కొక్కటి పెట్టేసేయాలి. 21 శుక్రవారం మొత్తం ఉన్న తర్వాత శనివారం రోజు ఉదయం దీన్ని ఆ యొక్క రూపాయి కాయిన్స్ తీసి ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టేసి మీ బీరువాలో పెట్టండి. ఇట్లా 6 శుక్రవారాలు చేయండి. 6 శుక్రవారాలు చేసిన తర్వాత 6 శుక్రవారాలు అయిపోయిన తర్వాత మీకు 6 మూటలు అవుతుంది. 6 ఇవన్నీ తీసుకువెళ్ళి దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీలో వేయండి, లేదా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఇక పచ్చకర్పూరము, పుదీనా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వీటన్నిటినీ కూడా ఈ యొక్క 3 లవంగాలు, 3 ఇలాచీలు, 3 మిరియాలు, కొంతమేర పచ్చకర్పూరము, లవంగాలు, మన ఇదేమిటి దాల్చిన చెక్క, ఇవన్నింటినీ కూడా వేసి ఒక వెండి కటోరలో దాంట్లో తీసుకొని, ఇది చాలా వైరల్ అయింది వీడియో. నేను నా వాయిస్ను చాలామంది కూడా తీసుకొని చేసినటువంటి వారు ఉన్నారు ఈ వీడియో. అంటే చాలామంది చేసి అద్భుతమైన ఫలితం పొందిన వారు ఉన్నారు. అంతకాకుండా కొంత ఇప్పుడు నేను కోటీశ్వరుని కావాలి అని చెప్పి ఆలోచన అన్నప్పుడు 1,00,000 రూపాయలు వచ్చినా నీకు చాలు కదా. అంటే విషయం అర్థం చేసుకోవడం, మన ఆలోచన అంతా ఉండాలి. సో వీటన్నింటినీ కూడా ప్రతిరోజు 41 రోజులు కాల్చాలి. 41 రోజులు కూడా ప్రదోష కాలంలో పడుకునే ముందు కాల్చేసి పడుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది.